మీరందరూ చూసే ఉంటారు న్యూ ఇయర్ వీడియోస్. వీడియో అయిపోయిన తర్వాత డిఫరెంట్ స్టేట్స్ లో, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇలా మెట్రోపాలిటన్ సిటీస్, సో కాల్డ్ డెవలప్డ్ సిటీస్ లో ఏముంటుంది, న్యూ ఇయర్ పార్టీ అంటాం, అర్ధరాత్రి దాకా తాగటం, తాగి పడిపోవటం. మగోళ్ళు, ఆడోళ్ళు ఇంకా ఎక్కువ. మగోళ్ళు స్టామినా ఉందేమో మరి, తాగి నడుస్తున్నారు కొంతమంది. ఆడోళ్ళు తాగుతున్నారు, పడిపోతున్నారు. దరిద్రం ఏంటో తెలుసా, ఇద్దరు 2-3 వీడియోస్ చూశాను. కూతురును కొడుకుని, 5 ఏళ్ల కొడుకుని తీసుకొని వచ్చి తాగి పడిపోయింది. ఆటో డ్రైవర్ హెల్ప్ చేస్తున్నాడు ఆటోలోకి ఎక్కించడానికి. కొడుకుని తీసుకొని వెళ్ళి తాగి పడిపోయి ఆ వీడియోలో బట్టల్లో ఒళ్ళంతా కనిపించేలాగా పిచ్చి పిచ్చిగా అసభ్యకరంగా, అంటే డ్రెస్సింగ్ కాదు నార్మల్ గానే వేసుకుంది కానీ తాగి పడిపోతే బట్టలు ఎట్టేదో తెలియదు కదా. ఎంత ఎంబారసింగ్ ఉన్న తర్వాత ఆమె చూసుకుంటే, వాళ్ళ పేరెంట్స్ చూసుకున్నా, ఆ పిల్లడు పెద్ద తర్వాత చూసినా గానీ ఎంత ఘోరంగా ఉంటది. ఇంకొక దాంట్లో ఫాదర్ చేతిలో బాటిల్, మదర్ ఏమో తూగిపోతా ఉంది, మధ్యలో బాబు కార్ ఎక్కడానికి. ఎందుకురా మీరు తాగేది ఉంటే ఆ కొడుకుని ఎక్కడో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నానమ్మ వాళ్ళ ఇంట్లో, లేదా ఫ్రెండ్ ఇంట్లోనో పెట్టి మీరు తాగి పడిపోవచ్చు కదా. న్యూ ఇయర్ వచ్చిందంటే ఏం మారిద్దిరా, ఏం మారిద్ది? అదే జీతం కదా. నీ ఫోన్ లో, నీ క్యాలెండర్ లో డేట్ మారిద్ది అంతే. ఇంత తాగి పడిపోతున్నంటే ఏం సాధించాము అనేదే కదా. నిజంగా ఏదో సాధించాము ఈ సంవత్సరం అంటే సాధించిన రోజు చేసుకో. న్యూ ఇయర్ అని చెప్పి దానికోసం అని చెప్పి హోటల్స్ కి, రెస్టారెంట్స్ కి ఎగబడి వెళ్తాం. గుర్తుందా న్యూ ఇయర్ అయితే ఏమైంది? గుర్తెచ్చుకోండి, ఇదివరకు న్యూస్ లో వచ్చినాయి. న్యూ ఇయర్ అని చెప్పి ఎక్కువ మంది హోటల్కి వస్తారు. హోటల్కి వస్తే అన్హైజీనిక్ ఫుడ్ ఎక్కువ వస్తుంది ఆ రోజు. కోడి బాగుందా, బాగోలేదా, బాగోపోయినా ఏం కాదు, వాళ్ళు సేల్ అయిపోద్ది, ఏసేయి. మేక బాగోపోయినా ఏం కాదు, ఏసేయి. ఏ రోజైతే రష్ ఎక్కువ ఉంటుందో ఆ రోజే ఇంకా ఘోరంగా వండుతారు. మందు తాగి తాగి పిల్లల ముందు తాగి పడిపోవటం అంటారు. మీరు ఇదేనా డెవలప్మెంట్ అంటే? సో కాల్డ్ ఇండస్ట్రియలైజేషన్, సో కాల్డ్ గ్లోబలైజేషన్ అంటే ఏంటి? తాగటమేనా? ఇంకేం లేదా? తాగి మీ ఇట్లాంటప్పుడు ఇక పిల్లల్ని కానీ పిల్లల ముందు పడిపోవటం ఎందుకు మీరు? మీరు ఇంకా పిల్లల్ని ఎలా పెంచుతారు? పిల్లోడు ఏడుస్తుంటే ఎట్లా ఉందో తెలుసా, మరీ ఘోరంగా ఉంది. డెవలప్ అయ్యాం. ఏం డెవలప్ అయ్యాం? మొగులు తాగేవాళ్ళు ఇప్పుడు పిల్లలు కూడా తాగుతున్నారు. ఇంకొక వీడియో ఇప్పుడే గుర్తొచ్చింది. వాడు వీడియో తీస్తున్నాడు, తల్లి తండ్రి ఇద్దరు హడావిడి చేసుకుంటా ఉన్నారు బర్త్డే పార్టీలోనే. పిల్లకి పాప 5 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా, 5-6 ఏళ్ళు అనుకుంటా. కోక్ బాటిల్ ఉంది, పక్కన మందు బాటిల్ ఉంది. మందు బాటిల్ తాగింది. పాప తెలియదు కదా, 5 ఏళ్ళ పాపకి ఏం తెలుసు? షీ డోంట్ నో. దే హావ్ కెప్ట్ ఇట్ యాక్సెసిబుల్ టు దట్ కిడ్. అమ్మ తాగుతున్నారు, నాన్న తాగుతున్నారు, నేను ఎందుకు తాగకూడదు? తాగింది. తెలియదు కదా, తాగితే అంటది అనమాట. అంటే బాగోదు కదా అది. అసలు కూల్ డ్రింక్ ఇవ్వడమే తప్పు. మనమే కూల్ డ్రింకులు మానేస్తున్నాము, పిల్లలకు పెడతావా? కూల్ డ్రింక్ ఇవ్వడమే తప్పు అంటే మందు అక్కడ యాక్సెసిబుల్ గా పెట్టారు. దే డోంట్ నో వాట్ టు ఈట్ అండ్ వాట్ టు డ్రింక్. అమ్మ తాగుతుంది, నాన్న తాగుతున్నాడు, మంచిదే, నీళ్ళు లాంటిదే, లేకపోతే జ్యూస్ అనుకో తాగుండొచ్చు. ఇట్లాంటి వాళ్ళు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ టు బికమ్ ఎ పేరెంట్. అవం శుభం తెలియని పిల్లల్ని ఇంకా పాడు చేయడానికి ఇంకా మీలాంటి వాళ్ళే కదరా. కొడుకులు పుట్టిన, కూతుర్లు పుట్టిన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు రేపులు చేయడానికి ఇట్లాంటి వాళ్ళకి ఊతమిచ్చేది మీలాంటి వాళ్ళు కదరా. ఎందుకంటే యూ డోంట్ నో హౌ టు టీచ్ అ కిడ్ టు బి ఎ పర్ఫెక్ట్ కిడ్, టు బి ఎ సెన్సిబుల్ కిడ్. నీకు ప్రవర్తించడం తెలియనప్పుడు నువ్వు పిల్లలకి ఏం చెప్తావు? మీ తల్లిదండ్రులు చెప్తే మీరు ఉండరు. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే ఆ వీడియోలు నాకైతే అసలు ఏంటి, ఏం మారిద్దిరా? సంవత్సరం మారితే చెప్పాను కదా ఇందాక, డేట్ తప్పితే ఏం మారదు. మీ బతుకుల్లో అయ్యే జీతాలు సరే, మీకు నెలకు 5-6 లక్షలు పడతా ఉండొచ్చు, కానీ ఏం మారిద్ది? ఇన్ ద నేమ్ ఆఫ్ పార్టీ, ఇన్ ద నేమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఎవడో ఎక్కడో చేసుకుంటున్నాడు అని చెప్పి యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో చూసి తహతహలాడిపోవటం. నేను కూడా ఫోటోలు పెట్టుకోవాలి, నేను కూడా పెట్టాలండి. ఇప్పుడు ఏమైనా మీరే న్యూస్ అయ్యారు. ఈ జనరేషన్ సిగ్గుండాలి. ఈ జనరేషన్ అంటే జెన్సీ కాదు నేను చెప్పేది. 30 years పెళ్లిళ్ళు అయ్యి పిల్లలు కంటున్నారు కదా, వాళ్ళ గురించి. పుట్టి బట్టలు వేసుకుంటాం ఫ్యాషన్, ఇద్దరు ముగ్గురుతో ప్యారల్ గా డేటింగ్ చేయడం ఫ్యాషన్, టాకింగ్ అబౌట్ ఇంటిమెన్సీ ఇన్ పబ్లిక్ ఇస్ అ ఫ్యాషన్. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అ డెవలప్మెంట్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ గ్లోబలైజేషన్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ డెవలప్మెంట్ ఇన్ యువర్ సెన్స్. పెద్దోళ్ళు ఎగతాలు చేయడం, ఆచారాలన్నింటినీ బుల్షిట్ అంటాం. దిస్ ఆల్ ఆర్ ఫ్యాషన్, రైట్? ఫర్ యూ. తాగేసి చేతిలో గ్లాస్ ఉండి తాగేసి, లేదా వోడ్కా షాట్లు కొట్టి రోడ్ల మీద కుక్కలు పడిపోతాయి చూడు, పందులు పడి డొల్లాడితే చూడు, అట్లా పడిపోవటం ఫ్యాషన్ మీ దృష్టిలో. సిగ్గులేని బతుకులు ఎందుకు ఇంకా అట్లాంటి బతుకులు? పిల్లల్ని తీసుకెళ్తున్నారు పార్టీలకి, పిల్లల్ని పక్కన పెట్టుకొని తాగి పడిపోతున్నారు. జస్ట్ థింక్ ఆఫ్, మీరు ఆ పిల్లోడి పొజిషన్ లో ఉండి మీ అమ్మ నాన్న కూడా అలా తాగి పడిపోతే హౌ వుడ్ యూ ఫీల్? మన పేరెంట్స్ అంతా చక్కగా ఉండబట్టి మనం ఇంతలా బతికి బయటపడి ఒక మంచి పౌరుడి కింద తయారయ్యాం. రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద, రెస్పాన్సిబుల్ పక్కన పెట్టి ఒక సిటిజన్ కింద బతికి బయటపడ్డామంటే మన పేరెంట్స్ చక్కగా ఉండబట్టి. మరి మనం ఇట్లా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటది? తాగి పడిపోయి పిల్లలు పెట్టుకుని తాగడం ఏంటారు? నాకు అదే కోపం వస్తుంది. పిల్లల్ని మందు బట్టలు తీసుకెళ్ళడం వింటారా? పిల్లల ముందు తాగడం వింటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని పక్కన పెట్టుకుని డ్రెస్సులు, ఘోరమైన డ్రెస్సులు వేస్తున్నారు. ట్రెండ్ అని చెప్పి నాశనం అయిపోతున్నారు. మీరు కల్చర్ నాశనం చేస్తున్నారనే మాట నేను అన్నాను. మీరే నాశనం అయిపోతున్నారు. నాశనం అయ్యే సంఖ్య పెరిగిపోతుంది అంతే. కల్చర్ కాపాడే వాళ్ళు, దాన్ని పాటించే వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు పెరిగిపోతున్నారు అంతే. వెస్టర్నైజేషన్, ద నేమ్ ఆఫ్ వెస్టర్నైజేషన్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ ఓన్ హెల్త్, యువర్ ఓన్ ఫ్యామిలీ, యువర్ ఓన్ ఎథిక్స్. సిగ్గు తెచ్చుకోండి. ఎప్పటికైనా రెట్రోస్పెక్ట్ చేసుకోండి. 2026 లో అయినా కానీ 2027 పార్టీకి అట్లీస్ట్ మీ పిల్లలు తీసుకెళ్లకుండా మీరెళ్ళి తాగి పడిపోండి. లెట్ మీ స్టాప్ హియర్. ఇంకెంతకంటే ఎక్కువైతే మళ్ళీ బాగోదు. బీ కేర్ఫుల్ ఎవ్రీవన్.